ఆయనకి అట్ట కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నాంత నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూంలు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకి తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్కి ఉంది కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గుడ్డి మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి, అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమెం చేస్తుంది పాపం, అనితే ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతులు ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? ఇటువరకు మీ పెద్దాపురం ఎమ్మెల్యే కూడా అంతే, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. హోంమంత్రులు అంటే మాకు తెలియదా? వీళ్ళ రాష్ట్రంలో హోంమంత్రులు ఎట్లా ఉంటారు చంద్రబాబు దగ్గర? అంతా లోకేషే కదా మానిటర్ చేసేది. నా దాడిని లోకేష్ చంద్రబాబు మానిటర్ చేశారు 8 గంటలు ఫోనుల్లో. ఈజ్ ఎ ఫ్యాక్ట్. తెలుసుకోండి మీరు కావాలిస్తే. వాస్తవాలు అనేది ఆ నోట ఈ నోట అందరికీ తెలుస్తాయి, మీకు కూడా తెలుస్తాయి. మీరు చెప్పలేరు అంతే. మేము చెప్తాం, మేము చెబితే ఇది పార్షియల్గా చెప్పాం అనుకుంటారేమో. వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. ఇవాళ రేపు కూర్చుకొని మొత్తం ఎప్పుడు నేను వాస్తవానికి అతి సమీపంలోనే మాట్లాడతా, దూరంగా మాట్లాడను. తప్పు చేస్తే క్షమాపణ కొడతా, అది నా తత్వం. ఓకే, థ్యాంక్ యూ. ఏంది ఇది సెల్ఫ్ జరిగింది. నేను హలో, దాన్ని ఏమి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళా కేసు పెడితే అనేవాడిని, అలా నేను నా మీద కేసు ఏం పర్లేదు సార్, తెరిచిన పుస్తకం నా జీవితం. నేను మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. ఎన్ని రోజులు జైల్లో